హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియో చూస్తున్న ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ మన ఛానల్ నుంచి. సో ఇప్పటి వరకు అయితే మీకు కాంపిటేటివ్ ఫీల్డ్లో జేఈ మెయిన్స్కి సంబంధించిన సెషన్ 1 ఎగ్జామినేషన్ అనేది అయిపోయింది. మీరు ఎగ్జామినేషన్ ఎలా రాశారు, ఏ షిఫ్ట్లో వచ్చింది, మీకు హార్డ్ అనిపించిందా, ఈజీగా అనిపించిందా, అండ్ మీరు ఎన్ని మార్క్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ పర్టికులర్ వీడియోలో మీరు రాయబోతున్న ఫైనల్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు వాటి మార్కులు మీకు జేఈలో కానీ, ఎంసెట్లో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ మీకు ఏమైనా యూస్ఫుల్గా ఉంటాయా లేదా, వాటి వల్ల మీకు ఏమైనా యూజ్ ఉంటుందా, సో అనేది ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియోస్ని లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా ఎంకరేజింగ్గా, మోటివేటింగ్గా ఉంటుంది. నా వీడియోస్ మీకు నచ్చితే అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, మీరు అక్కడ కూడా ఫాలో చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మీరు వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ముందైతే మీ యొక్క ఫైనల్ ఎగ్జామినేషన్, థియరిటికల్ ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి. వాటి తర్వాత మీరు ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అవ్వాలి అనుకున్నట్లయితే జేఈ మెయిన్స్కి సంబంధించి సెషన్ 2 అండ్ ఎంసెట్కి సంబంధించిన పీవైక్యూస్, ఎంసీక్యూస్ అండ్ టెస్ట్ సిరీస్ అనేవి మనం విజన్ అప్డేట్ అప్లికేషన్ నుంచి అయితే ఇస్తున్నాము. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. సో వీటికి మీరు కేవలం 99 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇది కూడా అప్లికేషన్ మెయింటెనెన్స్. జస్ట్ 99 రూపీస్ పే చేస్తే మీరు ఎగ్జామినేషన్ అయిపోయేంత వరకు మీరు కంప్లీట్గా మీ ఎంసెట్ ఎగ్జామినేషన్, జేఈ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందో వాటికి సంబంధించి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సో జేఈ కావాలనుకుంటే 99 రూపీస్ పే చేయాలి, ఎంసెట్ కావాలనుకున్న 99 రూపీస్ పే చేయాలి. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించి యూజ్ అవుతుంది. సో ఇది టాప్ 100 మెంబర్స్కి ఇద్దాం అనుకున్నాము. మీ ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ అయిపోయింది. సో అందరూ కూడా మీకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కే కాన్సన్ట్రేట్ చేయమని చెప్తారు. కానీ ఇప్పుడు మనకు ఫైనల్ ఎగ్జామినేషన్ ఉన్నాయి కదా, సెకండ్ ఇయర్కి సంబంధించిన ఎగ్జామినేషన్, ఫైనల్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి కదా, మరి ఇవి మనకి ఇంపార్టెంటా, మెయిన్స్లో మనకి యూజ్ అవుతుందా లేదా అని చెప్పే ముందు సో ముఖ్యంగా ఎంసెట్లో యూజ్ అవుతుందా లేదా అని మాట్లాడుకుందాం. ఓకేనా. ఎంసెట్ మీన్స్ ఈఏపీ సెట్. ఆంధ్రప్రదేశ్లో అండ్ తెలంగాణలో ఈఏపీ సెట్ అని ఉంటుంది. ఇది మనకి ఏమైనా యూజ్ అవుతుందా? ఫస్ట్ తెలంగాణకు సంబంధించి మాట్లాడుకుంటే, సో తెలంగాణలో ఇంటర్ మార్కులకి వెయిటేజ్ అనేది తీసేశారు. ఓకేనా. ఇంటర్ మార్కులకి వెయిటేజ్ అనేది తీసేశారు. మీకు లాంగ్వేజ్ సాంస్క్రిట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అండ్ దాంతోపాటు ఇంగ్లీష్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఇవి కాకుండా రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కలిపి, వాటితో పాటు ప్రాక్టికల్స్ కలిపి మీకు జనరల్గా అయితే ఇంతకు ముందు మనకు వెయిటేజ్ ఉండేది ఎంసెట్లో. కానీ ఈ వెయిటేజ్ని తెలంగాణలో తీసేశారు. కేవలం మీకు 160 అవుట్ ఆఫ్ 160లో ఎంసెట్లో ఎన్నైతే మార్కులు వస్తాయో వాటిని బేస్ చేసుకునే ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ సిస్టమ్ని ఈ ఇయర్లో తీసేయొచ్చు. ఈ ఇయర్లో మీకు ఎంసెట్ వెయిటేజ్ అంటే ఎంసెట్లో ఇంటర్మీడియట్ మార్క్స్ సంబంధించిన వెయిటేజ్ కూడా కలపడానికి ఛాన్సెస్ అనేది ఉంది. ఎందుకంటే కోవిడ్ తర్వాత దీన్ని తీసేశారు. సో కోవిడ్ తీసేసి చాలా చేంజెస్ అనేవి జరుగుతున్నాయి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో. కాబట్టి సో తెలంగాణలో మేబీ ఈ ఛాన్స్ అనేది ఉండొచ్చు. అదే ఏపీకి సంబంధించి అయితే, సో ఏపీకి సంబంధించి మీకు 25% ఆఫ్ వెయిటేజ్ ఉంటుంది. ఓకేనా. 25% ఆఫ్ వెయిటేజ్ ఉంటుంది మీకు ఫస్ట్ ఇయర్లో ఉన్న సబ్జెక్టు, సెకండ్ ఇయర్లో ఉన్న సబ్జెక్టు ప్లస్ ప్రాక్టికల్స్. వీటిలో వచ్చిన మార్కులకు అవుట్ ఆఫ్ 600, ఓకేనా, అవుట్ ఆఫ్ 600 మీకు ఎన్ని మార్కులు వచ్చినాయో వాటిలో 25% ఆఫ్ ద వెయిటేజ్ తీసుకొని మీకు ఎంసెట్లో ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో అయినా తెలంగాణలో అయినా, తెలంగాణలో ఏ రూల్ తీసుకొస్తారో తెలియదు, ఎక్స్పెక్టెడే ఉంది అంటే ఎంసెట్లో ఇంటర్మీడియట్ వెయిటేజ్ కూడా కలపడానికి. సో ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి అయితే 25% వెయిటేజ్ ఉంది కదా, ఇది మ్యాండేటరీ కాబట్టి మీ ఐపీ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఇంపార్టెంట్. అందులో కూడా మీరు మార్కులు తెచ్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఈ 1 మంత్ ఏదైతే ఉందో వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి, ఐపీ మీద కాన్సన్ట్రేట్ చేయండి. సార్ నేను ఎంసెట్ కాదు సార్, నేను జేఈ మెయిన్స్కి సంబంధించి అసలు నాకు ఎన్ని మార్కులు ఉండాలి సార్, అసలు నాకు ఎన్ని మార్కులు ఉంటే ఒకవేళ నాకు సీట్ వస్తుంది సార్ అంటే, సో మీరు జేఈ మెయిన్స్ అయినా, అడ్వాన్స్ అయినా, ఎన్ఐటి అయినా, ట్రిపుల్ అయినా, జిఎఫ్టీసీలో అయినా కూడా మీరు ఎక్కడైనా సీట్ తెచ్చుకోవాలి అంటే మీకు సెకండ్ ఇయర్, ఓకేనా, సెకండ్ ఇయర్లో మీకు ఎంత పర్సెంటేజ్ ఉండాలంటే ఓసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 75% మార్క్స్ ఉండాలి. అలా అయితేనే మీకు సీట్ అనేది ఇస్తారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 65% మార్క్స్ ఉండాలి. ఓకేనా. అలా ఉంటేనే మార్క్స్ ఇస్తారు. అంటే మీకు ఎంత పెద్ద ర్యాంక్ ఉన్నప్పటికీ కూడా మీకు ఈ మార్కులు అనేవి ఉంటేనే మీకు సీట్ అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సార్ ఈ మార్క్స్ ఎలా సార్, ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి సార్? మనకు 470 మార్క్స్ ఐపీ మార్క్స్ ప్లస్ 60 మార్క్స్. ఇది బైపీసీ వాళ్ళకు ఎంపీసీ వాళ్ళకు సంబంధించింది. ఓకేనా. 470 ప్లస్ 60 మార్క్స్
అంటే 530 మార్క్స్ కి ఓకేనా, 530 మార్క్స్ కి 75% ఆఫ్ ద మార్క్స్ అట్లీస్ట్ మీకు ఉంటే ఓసీ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటే మీకు జేఈ మెయిన్స్ ర్యాంక్ ద్వారా సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే అట్లీస్ట్ 530 మార్క్స్ కి 65% ఆఫ్ ద మార్క్స్ ఉంటేనే మీకు సీట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది ఎంపీసీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. లేదు సార్ ఒకవేళ మాకు నీట్కి సంబంధించి మేము బైపీసీ వాళ్ళం సార్, మరి మా పరిస్థితి ఏంటంటే అట్లీస్ట్ 50% ఆఫ్ ద మార్క్స్ అనేవి మీకు ఐపీలో ఉండాలి, ఇంటర్మీడియట్లో ఉండాలి, ఉంటేనే మీకు సీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి మీ ఐపీ కూడా మీకు ఇంపార్టెంట్. సో ఈ 1 మంత్ అనేది మీ ఐపీ మీద కాన్సన్ట్రేట్ చేసుకోండి. సో ఈ ఐపీ మీద మార్క్స్ తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి. ఏంటి సార్ జేఈ మా ర్యాంక్ వచ్చే క్యాండిడేట్కి 75% మార్క్స్ ఉండవా, మరీ మీరు జోబు చెప్తున్నారంటే సో కొంతమంది ఉండకపోవచ్చు. టాప్ ర్యాంక్ ఉన్నప్పటికీ ఈ స్కోర్ లేకపోతే సీట్ ఇవ్వరు కదా. సో కాబట్టి సెషన్ 1 అయిపోయింది కదా, సో ఇప్పుడు ఐపీ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఐపీ అయిపోయిన తర్వాత ఒకవేళ సెషన్ 1 మంచిగా రాయకపోతే సెషన్ 2 మీద కాన్సన్ట్రేషన్ అనేది చేయండి. సో ఇది ఇన్ఫర్మేషన్ ఎంసెట్ అయినా జేఈ మెయిన్స్ అయినా కూడా. ఓకేనా, వీడియో వస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.